నిన్న సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగుల మీద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సివిల్ సర్వెంట్ కోచ్ బాలలత మేడం ఉన్నారు. మేడం, అనుచిత వ్యాఖ్యలు చేశారు, దీన్ని మీరు ఎలా చూస్తారు, ఏమని ఖండిస్తున్నారు? ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆవిడకి అసలు అర్హత ఏంటి? ఆవిడ జ్యుడిషియరీయా, ఆవిడ పార్లమెంటా, ఆవిడకున్న అర్హత ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, బాధ్యత గల సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ 24 సంవత్సరాలు పనిచేసిన ఆవిడే చెప్పుకుంటారు. ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఒక కమ్యూనిటీ మీద బేస్ చేసుకొని చేయొచ్చా? రెండోది, ఆవిడ పర్సనల్ విషయాల్లో ఎవరు మాట్లాడరు. ఆవిడ పర్సనల్గా ఏదైనా హట్ అయినప్పుడు, ఆవిడకైనా ఇబ్బంది కలిగినప్పుడు సమాజం మొత్తం పక్కనుంది. అవుట్లుక్ మ్యాగజైన్ వాళ్ళ గురించి రాసినప్పుడు, లాస్ట్ ఇయర్ ఎవరో వాళ్ళ ఇంట్లో దూరినప్పుడు తహసీల్దారు, ఈ రోజున ఒక కమ్యూనిటీ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు సమాజం వస్తుంది. ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్ర సొసైటీ ఈజ్ విత్ అస్. సో ఈ వ్యాఖ్యలు అందరూ ఖండిస్తున్నారు, మేము కూడా ఖండిస్తున్నాం. అన్ని డిఫరెంట్ లేబుల్ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. దాంతోపాటు మహిళా హక్కుల సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. సంధ్యక్క కూడా వచ్చారు ఇక్కడ. అంటే సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యాక ఒక దివ్యాంగురాలకి జాబ్ ఇచ్చారు. సో ఆయన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏమని చెప్తారంటే దీన్ని ఎలా తీసుకోవాలని చెప్తారు? సీఎం గారు మీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి, అర్జెంటుగా మీరు దీనిపైన రెస్పాండ్ అవ్వాలి, తక్షణమే రెస్పాండ్ అవ్వాలి. జైపాల్ రెడ్డి గారు మీ గురువు నేను చాలాసార్లు విన్నాను. 2 కాళ్ళు లేకపోయినా నేను బెస్ట్ పార్లమెంటేరియన్. మీరు మొదటిసారి తెలంగాణ సీఎం అవ్వగానే ఫస్ట్ రోజు చేసిన పని ఒక దివ్యాంగులకి జాబ్ ఇవ్వడం. అలాంటి మీ ప్రభుత్వంలో ఇలాంటి ఆఫీసర్లు ఇలాంటి కామెంట్స్ వేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోవద్దండి. దయచేసి దివ్యాంగులందరి తరఫున, తెలంగాణ సమాజం తరఫున, సమాజంలో దివ్యాంగుల పట్లే కాదు అందరి పట్ల డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఈ డిస్క్రిమినేషన్ తగ్గించాలంటే మీరు ఇలాంటి వాటిని ఖండించాలండి. మిమ్మల్ని అందరి తరఫున నేను అభ్యర్థిస్తున్నాను. అంటే 24 hours అయింది ఆవిడ ట్వీట్ చేసి, అలాగే దాన్ని సమర్థిస్తూ ఇంకా రీట్వీట్స్ వస్తున్నాయి, కానీ ఆవిడ విత్డ్రా చేసుకోవట్లేదు. ఎందుకంటారు? అంటే అందం కూడా అటాచ్ అయ్యింది అధికారం చేయడానికి అని కూడా అంటున్నారు. కాబట్టి ఏమని చెప్తారు? ఆవిడ దృష్టిలో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. డెస్క్ జాబులు చేయాలంటే సివిల్ సర్వీస్ డిసేబుల్ పీపుల్ ఆవిడ ఎవరైనా డిసైడ్ చేయడానికి మేము ఏ జాబ్ చేయాలి? జస్ట్ అన్ ఐఏఎస్, జస్ట్ అన్ ఐఏఎస్. భూమి మీద చాలామంది ఇండియాలో ఐఏఎస్ పుట్టారు, పోయారండి. ఈవిడికి అంత లోకల్ స్టాండ్ లేదు, వీళ్ళ గురించి జడ్జ్ చేసే అంత మానసిక పరిపక్వత కూడా లేదండి. అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నేను డిఫరెంట్ వాళ్ళతో కొన్ని వందల మందితో కలిసి పనిచేస్తాను, వంతలో జీవిస్తున్నాను. ఆవిడ ఎవరైనా చెప్పడానికి ఆవిడ మెంటల్ ఎబిలిటీ ఏంటి? నేను ఆవిడ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఈరోజు ఖండించడానికి కారణం సమాజానికి ఆవిడ ఏం మెసేజ్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది, లక్షల మంది చూసి రెస్పాండ్ అవుతున్నారు. దానికోసం వచ్చాను. కానీ జస్ట్ అంటే ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు, మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఇద్దరం రాద్దాము అని. ఒకసారి దాని గురించి చెప్పండి. ఆవిడ అంటారు ఫిజికల్ ఫిట్నెస్, వీళ్ళు కోటా. అసలు కోటా ఏంటి? కోటా కాదు, ఓపెన్గా రమ్మని చెప్పండి. లెటర్ కమెంట్ రైట్ ద ఎగ్జామ్, లెటర్ రీడ్ ద సిలబస్, లెటర్ రీడ్ ఎథిక్స్ పేపర్. అన్ని పేపర్లు కూడా కాదండి, ఎథిక్స్ రాయమని కూర్చొని నేను రాస్తాను ఆన్సర్స్. అంటే ఒక సొసైటీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఏం అనుకూలిస్తున్నాయి అంటారు ఆవిడకి? ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఫస్ట్ ఆవిడకి అంతమంది ఫాలోవర్స్, ఆవిడకి మీడియా అటెన్షన్, ఐడెంటిటీ క్రైసిస్. నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు వచ్చి క్వశ్చన్ చేయాలన్న ధైర్యం, దాన్ని క్వశ్చన్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. అంటే గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే అధికారులు ఎవరైనా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటారు? ఫస్ట్ చీఫ్ సెక్రటరీ గారు ఆవిడని రెస్పాన్స్ అడగాలి, షోకాజ్ ఇవ్వాలి. 2 డిఓపిటి వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆవిడ క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ బయటకు వచ్చి ఇలాంటి కామెంట్స్ కమ్యూనిటీస్ మీద చేయకూడదు. అలానే సెక్షన్ 92 ఆఫ్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 యాక్ట్ కింద కూడా ఆవిడ శిక్షార్హాలు. వీళ్ళందరూ కేసులు పెడతామని నేనే ఆపి తీసుకొచ్చాను. 24 hours దాటితే నేను కూడా ఆపలేను. మనం చూసుకోవచ్చు. అంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి 24 గంటలు అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా సీఎం స్థాయి నుంచి సీఎస్ స్థాయి వీళ్ళందరూ ఖచ్చితంగా దీని పైన చర్యలు తీసుకోవాలి. అలాగే వెంటనే ఐఏఎస్ అధికారం పాలిస్తున్న ఈ స్మితా సబర్వాల్ ఎవరైతే ఉన్నారో వెంటనే క్షమాపణలు చెప్పాలి అని కూడా సివిల్ సర్వెంట్ కోచ్ బాలలత మేడం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో తేజస్వి, హైదరాబాద్.